flows in a parallel circuit having the values of 50 ohms, 220 ohms, 450 and 560. సో ఇక్కడ ప్యారలల్ కరెంట్ ఇచ్చాడు అనమాట. ఇలా ప్యారలల్ కరెంట్ ఉన్నది. ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేశారు. ఇదే నాది ప్యారలల్ సర్క్యూట్ ఇలా తీసుకున్నాం. 50 అండ్ 220 అలాగే 450 అండ్ 560 ఇవన్నీ కూడా ప్యారలల్లో ఉన్నాయి. సో ఇలా ప్యారలల్లో ఉండేటప్పుడు దాంట్లో లోయెస్ట్ కరెంట్ ఎందులో ప్రవహిస్తుందని అడుగుతున్నాడు. 50 ohms ఉన్న 220, 450 అండ్ 560 ఎందులోనా తక్కువ కరెంట్ ప్రవహిస్తుందని అడిగాడు. ఎప్పుడైనా సరే ఒకటే బండుగుద్దు. ప్యారలల్ కరెంట్ ఇచ్చేటప్పుడు లోయెస్ట్ కరెంట్ ఎందులో ప్రవహిస్తుందంటే ఐ రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కడ ఉంటుందో దాంట్లో లోయెస్ట్ కరెంట్ ప్రవహిస్తుంది. అంతేనా? సో R is proportional to V into V by I అనమాట. ఇప్పుడు కూడా R is proportional to V by I అంటే ఎక్కడైతే రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అందులో ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది తక్కువగా ప్రవహిస్తుంది. అర్థంగా? రెసిస్టెన్స్ పెరుగుతుంటే కరెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో రెసిస్టెన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అందులో కరెంట్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా సమ్ములు ఇచ్చేటప్పుడు హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్ అనమాట. అర్థంగా? ఇది ప్యారలల్ సర్క్యూట్ మాత్రమే. ప్యారలల్ సర్క్యూట్లో బండుగుర్తుపెట్టిన ప్యారలల్ సర్క్యూట్లో ఇలాగ వాల్యూస్ ఇచ్చి లోయెస్ట్ కరెంట్ ఎందులో ప్రవహిస్తుంది అంటే ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అదే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ వచ్చి 560 ohms. ఎందుకంటే R is proportional to V by I. అదేగా R is proportional to V by I. ఇది గుర్తుంచుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో హైయెస్ట్ వాల్యూలోన లోయెస్ట్ కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఇలా ఇచ్చేటప్పుడు ఎక్కువ పెద్ద వాల్యూ ఏదైతే అదే ఆన్సర్. ఇది ఓన్లీ ఫర్ ప్యారలల్ సర్క్యూట్ మాత్రమే, సిరీస్లో కాదు, ప్యారలల్ సర్క్యూట్లో. అదే